వెంటనే ఏంటి అనేటటువంటి పాయింట్ వచ్చేది అవును కోర్టులో. ఇప్పుడు అదేంటో విచిత్రం, నెల తర్వాత చూసేటటువంటి పరిస్థితుల్లో, స్థాయి నివేదికలు చూసే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆయనకే డైరెక్ట్ గా నొప్పి చూపించారు రుచి. ఇంకెన్ని పగల కొడతారో తెలియదు. నెక్స్ట్ వైజాగ్ కూల కొడతారు అనుకుంటా. టోటల్ గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గుర్తు కానీ, పేరు కానీ, జగన్ పేరు కానీ, వైఎస్ పేరు కానీ ఇవేమి ఉండకుండా చూడాలి. ఒక రకంగా పాతకాలంలో రాజులు యుద్ధం చేసి గెలిచిన తర్వాతన పాత రాజుకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా కూల్చేయడం చేసేవాళ్ళు. వాళ్ళందరినీ ఎత్తుకుపోవడము, లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేయటము, వేరే దేశాలకు వలస వెళ్ళిపోవడము చేసేటటువంటి స్టేజీ చేసేవాళ్ళు. ప్రస్తుతం మన బుద్ధాంకన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, మీ భార్య పిల్లలతో సహా ఊరు వదిలేసి రాష్ట్రం వదిలేసి పారిపోండిరా అని చెప్తున్న స్టేట్మెంట్ చూస్తుంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం రాచరికంలోకి వచ్చేసాం. ఈ తరహా రాచరికం. కానీ మొన్నటి నుంచి కొద్ది రోజుల నుంచి కూడా మీరు అన్న టీడీపీ వాళ్ళు అయితే బుద్ధా వెంకన్న గారు కానీ గట్టి స్టేట్మెంట్ ఇస్తున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. కానీ గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆ రోజు గుర్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది 100% స్ట్రైక్ రేట్ రావడం. అలాగని ప్రతీకార రాజకీయాలు అయితే మేమేం చేయము, చట్టపరంగానే వెళ్తాము ఏదైనా అనేది ఆయన మాట్లాడిన వెర్షన్. ఇటువంటి రాజకీయాలు కంటిన్యూ అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన యాక్సెప్ట్